హాయ్ గైస్, టాలీవుడ్ బాద్షా ఎన్టీఆర్ ప్రజెంట్ బాలీవుడ్ బాద్షా అయిండు. ముంబైలో మాత్రం ఎన్టీఆర్ క్రేజ్ ఒక రేంజ్లో ఉంది. దేవరా ట్రైలర్ ఇండస్ట్రీలో టాక్ వినబడుతుంది, ఇన్సైడ్ టాక్ అదిరిపోయిందనే టాక్ వినబడుతుంది. ఈ రెండు విషయాల గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరా, హిందీలో దేవరా ప్రమోషన్ అనేది మొదలైపోయింది. రేపు ట్రైలర్ రాబోతుంది. ఎన్టీఆర్ అన్న నిన్ననే ముంబైలో ల్యాండ్ అయిండు. ముంబై మీడియా మొత్తం ఎన్టీఆర్ అన్నను కవర్ చేయడానికే పోటీ పడి ఎన్టీఆర్ అన్న ఎప్పుడు బయటకు వస్తాడు అనే విధంగా ముంబై మీడియా ఎన్టీఆర్ కోసం అయితే కాచుకొని కూర్చుంది. ఈరోజు ముంబైలో ఎన్టీఆర్ 2 షూటింగ్ అయితే కంప్లీట్ చేసిండు. ఒకటి టాక్ షో, కపిల్ శర్మ టాక్ షో, హిందీలో చాలా ఫేమస్. ఎంత పెద్ద మూవీ అయినా కానీ ఈ టాక్ షోలో ప్రమోట్ చేస్తే ఆ సినిమాకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఈరోజు అదే ఎన్టీఆర్ కూడా ఈ టాక్ షోలో పాల్గొనడం జరిగింది. ఎప్పుడు ప్లే అవుతుందో కానీ రికార్డ్ అయితే అయిపోయింది. ఎన్టీఆర్, జాహ్నవి కపూర్, సైఫ్ అలీ ఖాన్ ముగ్గురితో కలిసి కపిల్ శర్మ టాక్ షో చాలా బ్రహ్మాండంగా వచ్చిందంట. తెలియని కొత్త విషయాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి, ఎన్టీఆర్ గురించి హిందీ మార్కెట్లో తెలిసే విధంగా ఎన్టీఆర్ చాలా కొత్త విషయాలు, ఎన్టీఆర్ గురించి, ఎన్టీ రామారావు గురించి చాలా కొత్త విషయాలు హిందీ మార్కెట్లు, హిందీ పీపుల్ తెలుసుకోబోతున్నారంట. చాలా సరదాగా, చాలా ఫన్నీగా ఉండబోతుందంట ఈ టాక్ షో. సినిమా ప్రమోషన్ కోసం రిలీజ్ టైంలో ప్లే అవుతుందేమో. మన తెలుగు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ వంగారెడ్డి గారు, ఆల్రెడీ ఎన్టీఆర్ గారు, వాళ్ళిద్దరిది ఒక్క ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ అయిపోయిందంట. ఇది ఆఫ్టర్ ట్రైలర్ తర్వాత కూడా హిందీలో ఇది కూడా ప్లే అవ్వబోతుంది. తెలుసు కదా, సందీప్ రెడ్డి వంగ 2 సినిమాలు హిందీలో తీస్తే ఎంత సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయిందో. సందీప్ రెడ్డి వంగకు హిందీలో ఎలాంటి క్రేజ్ ఉందో, నెక్స్ట్ ఎన్టీఆర్ అన్నతో సందీప్ రెడ్డి వంగ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక మూవీ వస్తే పడితే చాలు అని అభిమానులు ఆల్రెడీ మార్నింగ్ నుంచి వాళ్ళ ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ఫోటో బయటకు వచ్చింది కదా, తెగ హల్చల్ చేస్తుంది. వాళ్ళిద్దరు కలయికలో ఫ్యూచర్లో రావాలని కోరుకుందాం. ప్రజెంట్ అయితే ముంబై బాద్షా ఎన్టీఆర్ 2 ఇంటర్వ్యూలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఒకటి సందీప్ వంగారెడ్డితో కలిసి, ఒకటి కపిల్ శర్మ. ఈ టాక్ షో కోసం మాత్రం చాలా ఈగర్గా వెయిటింగ్ చేస్తున్నా. ఎలాంటి క్వశ్చన్లు, హిందీలో ఎన్టీఆర్ ఎలాంటి సమాధానాలు, వాళ్ళ టాక్ షో ఎంత సరదాగా జాహ్నవి కపూర్తో ఏ రేంజ్లో ఉండబోతుంది అనే విధంగా చాలా ఈ టాక్ షో కోసం అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఇక ఎగ్జైట్మెంట్ అందరి మధ్యలో ఒకటే, దేవరా ట్రైలర్ ఎలా ఉండబోతుంది. కొరటాల శివ గతంలోనే చెప్పిండు, ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్ కూడా కొత్త ప్రపంచం చూడబోతున్నారు. ఎన్టీఆర్ అనేది ఒక డిఫరెంట్ రోల్లో చూడబోతున్నారు. ఎన్టీఆర్ పోరాటం చేసేది మనుషులతో కాదు, ఒక మృగాలతో. ఎన్నడూ లేని విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక కొత్త ప్రపంచం క్రియేట్ చేసి మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాం. దానికి జస్ట్ శాంపుల్ రేపు ట్రైలర్ రాబోతుంది అనే విధంగా ఇంపాక్ట్ అయితే వాళ్ళు క్రియేట్ చేసి పెట్టిర్రు. కొరటాల శివ ఈసారి లెక్క వేరే ఉంటుంది అని ఎప్పుడైతే అయిపించిండో ఇండస్ట్రీలో టాక్ అయితే వినబడుతుంది. కొరటాల శివ ట్రైలర్ను మాత్రం డిఫరెంట్గా ఒక రేంజ్లో కట్ చేశాడంట. నెక్స్ట్ రేంజ్ ఐప్ జస్ట్ ట్రైలర్ కటింగ్ చేస్తున్న ఇండస్ట్రీ టాక్ వినబడుతుంది. తెలుగు సినిమా ది బెస్ట్ ట్రైలర్, ఆల్ రికార్డులు కొట్టే సత్తా, అలాంటి ఐప్ క్రియేట్ అయ్యే విధంగా ట్రైలర్ కట్ చేశాడంట కొరటాల శివ. సూపర్గా వచ్చిందంట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనిరుద్ధ్ మాత్రం నెక్స్ట్ రేంజ్, ఒక జైలర్ మాదిరి కొన్ని షార్ట్స్కు ఐప్ ఆ రేంజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడ్డదనే టాక్ కూడా వినపడుతుంది. కొరటాల శివ ఇచ్చిన మాట 100% నిలబెట్టుకున్నాడు అనే విధంగా ఈ ట్రైలర్ ప్రూవ్ చేయబోతుందంట. కళ్యాణ్ రామ్ చెప్పినట్టు కొత్త ప్రపంచం, ఎప్పుడు ఇలాంటి ఒక సముద్రంలో ఇలాంటి కాన్సెప్ట్ ఈ విధంగా ఎప్పుడు రాలేదు. ఇంత భారీ బడ్జెట్లో ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇదే గూస్ బంప్స్, ఇదే ఆలోచన వచ్చే విధంగా కటింగ్ అయితే జరిగిందంట ట్రైలర్. ఇంకా అభిమానులు అయితే క్యూరియాసిటీ ఏ రేంజ్లో ఉంది, అభిమానుల కోరికలు ఎలా ఉంటాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అన్ని రికార్డులు బ్రేక్ చేసి నెంబర్ 1 ట్రైలర్గా నిలవాలి. లైక్స్ పరంగా కానీ, వ్యూస్ పరంగా కానీ ట్రైలర్ సినిమాకు 100% నెక్స్ట్ రేంజ్ బెంచ్ మార్క్ క్రియేట్ చేసే విధంగా హైప్ క్రియేట్ చేయాలి. ట్రైలర్ ఏ సినిమాకైనా కానీ బ్లాక్ బాస్టర్ రెస్పాన్స్ వస్తే సినిమా మీద అంచనాలు పెరుగుతాయి, డే 1 కలెక్షన్స్ పెరుగుతాయి. ఆ రేంజ్ రావాలి అని అభిమానులు కోరుకుంటున్నారు. ఎక్కడ డిసప్పాయింట్ చేద్దామంట, కొరటాల శివ ఆ రేంజ్లో కట్ చేశాడంట. అవుట్పుట్ అనేది అవుట్ స్టాండింగ్గా ఒక ట్రైలర్లోనే అంత బ్రహ్మాండంగా కాన్ రాబోతుంది అనే ఇండస్ట్రీ టాక్ చాలా బలంగా వినపడుతుంది. ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ డబుల్ రోల్ మెస్పరైజ్ ఉండబోతుంది.
ట్రైలర్లో మాత్రం లాస్ట్ షాట్ బిగినింగ్ షాట్ అనేది నెక్స్ట్ రేంజ్ అంట. అది అభిమానులకు కన్నుల పండుగగా ఉండబోతుంది. సీడెడ్లో మాత్రం ఈ రోజు నుంచే సెలబ్రేషన్స్కు రెడీగా ఉన్నారు. ఆంధ్రలో కానీ నైజాంలో కానీ. నెవర్ బిఫోర్ తెలుగు సినిమా ట్రైలర్ ముంబైలో బాద్షా ల్యాండ్ అయిండు. ముంబైలో ట్రైలర్ లాంచ్ కాబోతుంది. ఇండియా మొత్తం ఏలేసే రేంజ్లో ట్రైలర్ మోగాలని కోరుకుందాం. స్టాప్ లాక్ దేవరా టీం ఎన్టీఆర్ అన్న నటనతో చింపేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.